మారాలా లేదా అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తమకు శిరోధార్యమని జగ్గంపేట ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రం అన్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా నియోజకవర్గంలో జనసేన చేపట్టిన కార్యక్రమాలు, ఆందోళనలు, నిరసనల గురించి అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిజాయితీగా కష్టపడి పనిచేసిన వారికి సీటు ఇస్తారనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశం దాదాపుగా ముగిసింది. ప్రస్తుతం మనతో జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి మీకు జరిగిన చర్చ ఏంటి? జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం గత 4.5 సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వివరించడం జరిగింది. ఆయన అడగడం జరిగింది, మొట్టమొదటి మీరు లాస్ట్ టైం మీకు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి మీరు నియోజకవర్గంలో అభివృద్ధికి, జనసేన పార్టీ అభివృద్ధికి కానీ ప్రజా సమస్యల మీద మీరు ఏ రకంగా స్పందించే కార్యక్రమాలు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది. మేము జగ్గంపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కానీ, అక్కడ చేసిన పోరాటాలు కానీ, అక్కడ మేము తయారు చేసుకున్నటువంటి పుస్తకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 4.5 సంవత్సరాల నుంచి రాత్రి పగలు గ్రామాల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలకి ఎన్నో అమరనిరాహార దీక్షలు, పోరాటాలు చేస్తూ జనసేన పార్టీ అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేయడం జరిగిందని చెప్పేసి అధ్యక్షుల గారికి వివరించారు. ఈ 4.5 సంవత్సరాలుగా ప్రతిరోజు మీరు ప్రజల్లోనే ఉన్నారు. దానికి సంబంధించిన ఏమైనా వివరాలు కానీ అడిగారు? ఆయన అడిగితే కనుక మీ దగ్గర ఏం చెప్పారు మీరు? అండ్ మీరు చేసిన అమర నిరాహార దీక్ష కావచ్చు, మొక్కల పంపకం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ ఆయనకి దృష్టిలో ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారికి ప్రతి విషయం కూడా ఆయన దృష్టిలో ఉంది. మాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేము ఏ రోజు ఏం చేస్తున్నాం, మా నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు పంచాం, ఎన్ని అమరనిరాహార దీక్షలు చేసాం అనేది ఆయన చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ చాలా సంతోషం అనిపించింది. మాకు మరింత ధైర్యం అనిపించింది. చాలా హ్యాపీ అనిపించిందండి. పొత్తుల్లో భాగంగా రేపొద్దున్న పొత్తులు అనగానే రెండు పార్టీల్లో కూడా ఇద్దరు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తారు మీరు? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. ఆయన ఏది చెప్తే ఆ మార్కే కట్టుబడి ఉంటాం. కాకపోతే మేము ఆయనకి మొత్తం అన్ని వివరించి చెప్పడం జరిగింది. 2019 మే 23 ఎన్నికలు ఫలితాలు వచ్చి ఓటమి చెందిన తర్వాత రోజు నుంచి నేటి వరకు మరి ఈ 4.5 సంవత్సరాల పై నుండి కూడా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా జగ్గంపేట నియోజకవర్గంలో మొక్కల పంపిణీ కానీ, గాజు గ్లాసుల పంపిణీ కానీ, ప్రజా సేవా కార్యక్రమాలు కానీ, అనేక అమరనిరాహార దీక్షలు, ధర్నాలు, ఈ ప్రభుత్వం మీద పోరాటాలు చేసినవి అన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఆయన అనుకునే లక్షణాలన్నీ కూడా మాలో ఉన్నాయి, తప్పకుండా మాకు సీట్ వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఆయన చెప్పడం జరిగింది చాలా క్లియర్గా, మరింత అభివృద్ధికి కృషి చేయండి, మరింతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయమే తామందరికీ కూడా శిరోధార్యం అని చెప్తున్నారు. ఆ పార్టీ పరంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అంత కట్టుబడి ఉంటాం. అయితే గత 4.5 ఏళ్ళుగా మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాకంటే ఎక్కువగా మా వివరాలు ఆయన దగ్గరే ఉన్నాయి. సో ఫైనల్గా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటామని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ.